భగవద్గీత సర్వ మానవాళి కోసం. నవమోऽధ్యాయః క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. త్వరితగతిన వారు ధర్మాత్ములుగా అవుతారు మరియు శాశ్వతమైన శాంతిని పొందుతారు. ఓ కుంతీపుత్రుడా, నా భక్తుడు ఎన్నటికీ నష్టమునకు గురికాడు అని ధైర్యముగా ప్రకటించుము. కేవలం సరి అయిన నిర్ణయం తీసుకున్నంత మాత్రాన్న భక్తులు ధర్మాత్ములు ఎలా అవుతారు? వారు అనన్య భక్తి మార్గంలో భగవంతుని యందు దృఢ విశ్వాసంతో ప్రయాణించడం కొనసాగిస్తూనే ఉంటే వారి హృదయములు పవిత్రమవుతాయి మరియు వారు శీఘ్రముగా ధార్మిక గుణాలను పెంపొందించుకుంటారు అని శ్రీకృష్ణుడు ఇక్కడ వివరిస్తున్నాడు. దైవీ గుణములు భగవంతుని నుండే ఉద్భవిస్తాయి. ఆయన సంపూర్ణ దోషరహితుడు, సత్యసంధుడు, కరుణామయుడు, ప్రేమమూర్తి, దయాళువు మొదలైన గుణాలు కలవాడు. మనము ఆయన యొక్క అంశలము కాబట్టి మనం కూడా ఆ దైవీ గుణముల పట్ల ఆకర్షితులము అవుతాము. కానీ ధర్మాత్ములము అయ్యే పద్ధతి ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యంగా ఉంది. చిన్నప్పటి నుంచి మనం విన్నాము, సత్యమే పలకాలి, ఇతరులకు సేవ చేయాలి, కోపము విడిచిపెట్టాలి వంటివి. కానీ మనం ఇంకా ఆ ఉపదేశాలని ఆచరణలోకి తేలేకపోతున్నాము. ఎందుకంటే మన మనస్సు కల్మషాలతో అపవిత్రంగా ఉంది. మనస్సు పరిశుద్ధం కాకుండా మన వ్యక్తిత్వంలోని దోషాలు పూర్తిగా శాశ్వతంగా నిర్మూలించబడలేవు. జగద్గురు శ్రీ కృపాలూజీ మహారాజ్ దైవీ గుణములు పెంపొందించుకోవడం కోసం ఉన్న తిరుగులేని సత్యాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాడు. బట్ట మీద ఉన్న నూనె మరకలు ఎంత ప్రయత్నించినా నీటిచే తొలగించబడలేవు. అదేవిధంగా సత్యసంధత, అహింస మరియు ఇతర సుగుణములను భగవంతుని పట్ల భక్తితో నిమగ్నమవకుండా పొందలేము. మనస్సు పరిశుద్ధి అయినప్పుడు ఈ గుణములు ప్రకటితమవుతాయి మరియు మనస్సు యొక్క శుద్ధి అనేది దాన్ని పరమ పవిత్రమైన భగవంతునిపై లగ్నం చేయకుండా అవ్వదు. అంతేకాక శ్రీకృష్ణుడు అర్జునుడిని తన భక్తులు ఎన్నటికీ నశించరు అని ధైర్యంగా ప్రకటించమంటున్నాడు. ఆయన ఈ విషయంలో జ్ఞానులు నశింపరు లేదా కర్మీలు నశింపరు అని అనటం లేదు. ఆయన ఈ వాగ్దానాన్ని తన భక్తుల పట్ల మాత్రమే చేస్తున్నాడు. వారు ఎప్పుడూ పాడైపోరు అని అంటున్నాడు. ఈ విధంగా ఆయన 9.22 శ్లోకంలో చెప్పిన దానిని పునరుద్ఘాటిస్తున్నాడు. తనపైనే ఆధారపడిన వారి మరియు తన పట్ల అనన్య భక్తితో ఉన్న వారి యొక్క యోగక్షేమములు తనే స్వయంగా చూసుకుంటాను అని శ్రీకృష్ణుడు ఈ విషయం ప్రకటించమని అర్జునుడిని ఎందుకు అడుగుతున్నాడు? తనే ప్రకటించవచ్చుగా అన్న విషయం కొంత నిగూఢమైనదిగా అనిపించొచ్చు. దీనికి కారణం ఏమిటంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో భగవంతుడు తను ఇచ్చిన మాటను తప్పుతాడు, కానీ తన భక్తుని మాటని ఎన్నటికీ తప్పేటట్టు చెయ్యడు. ఉదాహరణకి మహాభారత యుద్ధంలో ఆయుధం పట్టనని శ్రీకృష్ణుడు శపథం చేశాడు. కానీ ఎప్పుడైతే తన పరమ భక్తుడైన భీష్ముడు మరుసటి రోజు తన అర్జునుడిని సంహరిస్తాను లేదా కృష్ణుడిచే ఆయుధం పట్టిస్తాను అని శపథం చేసినప్పుడు భీష్ముని మాటనే నెగ్గించడానికి శ్రీకృష్ణుడు తన స్వంత శపథాన్ని పక్కన పెట్టాడు. ఈ విధంగా తను చెప్పిన దాని యొక్క బలాన్ని పునరుద్ఘాటించడానికి శ్రీకృష్ణుడు, అర్జున, నా భక్తుడు ఎప్పటికీ నశింపడు అని నీవు చెప్పుము, ఎందుకంటే నీ మాట ఎప్పటికీ నిలుస్తుందని నేను మాట ఇస్తున్నాను అని అంటున్నాడు.